క్వశ్చన్ నెంబర్ ఏ అవునండి. బి తెలంగాణ ప్రభుత్వం 0/1/3/2024 తేదీ నుండి గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి 26/2/2024 తేదీ గల ఇంధన శాఖ జిఓఆర్టీ నెంబర్ 07 ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది. చెల్లుబడి అయ్యే ఆహార భద్రతా కార్డ్, రేషన్ కార్డ్, గృహ సర్వీస్ కనెక్షన్ నెంబర్ కలిగి ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. గృహజ్యోతి పథకానికి 22/7/2024 తేదీ నాటికి అర్హులైన కుటుంబాలు 46,19,236 కుటుంబాలు. సదరు అర్హత కలిగిన కుటుంబాల్లో నెలవారీ వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న కుటుంబాలకు గృహజ్యోతి 0 బిల్లుల్ని ఇవ్వడమైంది. ఇప్పటి వరకు జారీ చేసిన గృహజ్యోతి 0 బిల్లుల వివరాలు మీ ముందు సభలో ఉన్న పెద్దలందరూ తెలియజేస్తూ ఉన్నాను. డిస్కమ్ల ద్వారా మార్చి 24 33,86,507, ఏప్రిల్ 24 నాటికి 32,52,794, అట్లాగే మే 24 2024 31,49,563, జూన్ 2024 39,30,805, జూలై 2024 42,13,761, మొత్తంగా 1,79,33,430 మందికి ఇప్పటికి 0 బిల్లులు ఇవ్వడం జరిగింది. సి 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ ప్రకారం, బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి అమలు కోసం 2,418 కోట్లను కేటాయించడమైంది. గృహజ్యోతి బిల్లులు గాను డిస్కమ్లకు చెల్లించిన నెలవారీ గృహజ్యోతి సబ్సిడీని ఈ క్రింది విధంగా చూపడమైంది. అంటే ఉదాహరణకి చాలామంది గృహజ్యోతి బిల్లులు 0 బిల్లులు సంబంధించి డిస్కమ్ల దగ్గర గత ప్రభుత్వాలలాగా ఉచితంగా ఇవ్వండి, మేము మాత్రం డబ్బులు కట్టమని చెప్పే విధంగా కాకుండా మీరు ఉచితంగా ఇవ్వండి, ఆ ప్రజలు కట్టాల్సిన డబ్బుల్ని ప్రభుత్వ పరంగా మేము మీకు చెల్లిస్తామని చెప్పి నెల వారికి చెల్లిస్తూ ఉన్నాం. అలా చెల్లించినటువంటిది మార్చి 24కి 98.80 కోట్లు, ఏప్రిల్ 2024కి 116.16 కోట్లు, మే 2024లో 118.16 కోట్లు, జూన్ 2024లో 154.65 కోట్లు, జూలై 24కి 153.17 కోట్లు. మొత్తంగా ఇప్పటికీ గృహజ్యోతి 0 బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి నెలవారీ కట్టినటువంటి డబ్బులు 640.94 కోట్లు. ఈ ప్రజలందరూ 0 బిల్లులు వినియోగించుకున్నటువంటి వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు కట్టినటువంటి డబ్బు ఇది అధ్యక్ష. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు వాడుకున్నటువంటి పేద వర్గాల వారికి ఉచితంగా 0 బిల్లు కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మార్చి 1 తారీఖు నుంచే మేము ఈ 0 బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ వచ్చాము. ఇది సక్సెస్ఫుల్గా పేదవాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. కొన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. మేము చాలా స్పష్టంగా మరొకసారి ఈ సభ ద్వారా మీ ద్వారా సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. 200 యూనిట్ లోపల ఎవరు కరెంట్ని వాడుకున్నా, ఏ కుటుంబాలు వాడుకున్నా ఆ కుటుంబాలన్నిటికీ ఉచితంగా 0 బిల్లు ఇచ్చే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్, గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. అట్లాగే ఈ 200 యూనిట్ లోపల వాడుకుంటున్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వంగా మేము సెలెక్ట్ చేయలేదు. గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ప్రజలందరినీ అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పి వారి రేషన్ కార్డుని,
వారు మీటర్ సర్వీస్ ఛార్జెస్ నెంబర్తో సహా దాంట్లో మెన్షన్ చేసి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాం. అలా వచ్చినటువంటి వాటిల్లో 200 యూనిట్ల వరకు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం. సరే, పొరపాటున ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా ఆ గ్రామ సభల్లో, ప్రజావాణిలో, ప్రజాపాలన సభల్లో ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా తిరిగి మండల కార్యాలయాల్లో, అట్లాగే అర్బన్ సెంటర్స్లో, డివిజన్ కార్యాలయాల్లో కూడా ప్రజాపాలన అధికారిని స్పష్టంగా ఒక అతను నియమించి లబ్ధిదారులు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ తిరిగిపోయి అతనికి అప్లికేషన్ ఇచ్చి కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడైనా పోయి చేసుకోవచ్చు. అట్లాగే ఒక్కోసారి ఎక్కువ కాలుతుంది ఫంక్షన్ ఉన్నప్పుడు, ఒక్కోసారి తక్కువ కాలుతుంది, అటువంటిప్పుడు పరిస్థితి ఏంటని అడిగారు. ఎప్పుడు ఏ రకంగా జరిగినా 200 యూనిట్లు వరకు కాల్చుకున్నటువంటి లబ్ధిదాడికి ఉచితంగా ఇస్తాం. 200 యూనిట్లు దాటినటువంటి లబ్ధిదాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం జీరో బిల్ లేదనేది చాలా స్పష్టంగా చెప్పాం. సో ఒకవేళ ఫంక్షన్లు అప్పుడు ఎక్కువ కాల్చుకుంటే అతను జీరో బిల్లు కట్ అయిపోతే ఇక పర్మనెంట్గా కట్ అయిపోతుందని మీరు అనుకోవచ్చు. అటువంటిది లేదు. ఆ నెలలో కట్ అయిపోతుండొచ్చు, 200 యూనిట్ దాటింది కాబట్టి ఎక్కువ వాడుకున్నారు కాబట్టి. బట్ నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఆయన 200 యూనిట్ లోపల ఉంటే మళ్ళీ అతనికి జీరో బిల్లే వస్తుంది. సో ఏ ఇబ్బంది లేదు. మీకు కూడా నేను సభ్యులందరూ, గౌరవ సభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా అర్హత ఉండి ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రజాపాలన కార్యాలయంలోకి మీరు పంపించేసి వాటిని తిరిగి మళ్ళీ అప్లోడ్ చేయించే కార్యక్రమాన్ని చేయండి. ఇది మేము రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా కమిట్మెంట్తో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఏ ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టం. థ్యాంక్ యూ. అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో పాక్షికంగా ఏకీభవిస్తూ రాష్ట్రంలో పూర్తిగా నీటి ఎద్దడి లేదు అనేటువంటిది వాస్తవం కాదు. కొన్ని ఏరియాలు ఇప్పటికీ నీటి ఎద్దడి ఉన్నదనేది వాస్తవం. కానీ నేను కోరుకునేది ఏంటంటే, సరే భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి, అవి కూడా బాగా పడాలని మరింత కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరం కోరుకోవాలి. దీంట్లో ఏంటంటే మీరు ఇచ్చిన నెంబర్ల ప్రకారమే ఇక్కడ మన రిజర్వాయర్స్ అన్నీ కూడా కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్లో ఉన్న రిజర్వాయర్లు ఏవి కూడా ఆశాజనకంగా లేవు. వాటి నీటి మట్టాలన్నీ కూడా ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నాయి. కాబట్టి ఇవి వర్షాలు బాగా పడి నిండితే సంతోషం అందరికీ. ఎవరు కూడా మళ్ళీ ఒకసారి భవిష్యత్తులో ఈ క్వశ్చన్ ఈ సభలో వేయడానికి అవకాశం ఉండదు. కానీ ఒకవేళ పరిస్థితి విధి వక్రీకరించి వర్షాలు కనుక పడకపోతే సకాలంలో ఈ నెంబర్స్తోనే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. దయచేసి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గతంలో ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద మొత్తం అన్ని ఏరియాలకు నీళ్లు ఇవ్వటం అనేది జరిగింది. మహబాదు, సూర్యాపేట అన్ని రిజర్వాయర్స్ కూడా నింపడం జరిగింది, చెక్ డ్యాములు నింపడం జరిగింది. ఎక్కడైతే అవకాశం ఉందో, సరే మీరు కాళేశ్వరం మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటారో మీరు మాట్లాడుకోండి. కానీ ఇప్పుడు గోదావరికి బ్రహ్మాండమైన వరద వస్తుంది. దయచేసి మీరు మోటార్లు ఆన్ చేసి ఉన్న రిజర్వాయర్లు ఆ కొండపోచమ్మ నింపుతారా, రంగనాయక సాగర్ నింపుతారా, లేక మల్లన్న సాగర్ నింపుతారా, పైన ఉన్నటువంటి ఆ ఉన్న రిజర్వాయర్లు ఏవైతే నింపడానికి అవకాశం ఉందో ఆ రిజర్వాయర్లు నింపాలని మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది భవిష్యత్ దృష్ట్యా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడో వరద వస్తుంది గోదావరికి, పైనుంచి ఇది నిండుతుందనే ఆశతోని కాకుండా కిందకి మన బంగాళాఖాతంలో నీళ్లు రోజు కొన్ని వందల టీఎంసీలు నీళ్లు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు భేషజాలకు పోకుండా మోటార్లు ఆన్ చేసి ఉన్న రిజర్వాయర్లు నింపాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం మేడిగడ్డ వల్లనే నీళ్లు కిందకు పోతున్నాయని మంత్రి గారు సభను తప్పుదోవ పట్టించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రాన్ని అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మీ టైంలోనే ఎందుకు ప్రాజెక్టులు ఎన్ని కట్టలేదు, ఎందుకు నీళ్ళన్నీ వేస్ట్ అంటే మీ టైంలో నీళ్లు కిందకు పోలేదా, బంగాళాఖాతంలో కలవలేదా? అందుకే అడుగుతున్నాను అధ్యక్ష. మేడిగడ్డ వల్లనే క్వశ్చన్ అదే అడుగుతున్నాం మంత్రి గారు. కేవలం గత ప్రభుత్వంలో కట్టిన మేడిగడ్డ ద్వారానే కిందకి నీళ్లు బంగాళాఖాతంలో కలిసినాయా, లేదా 60 సంవత్సరాలు పరిపాలించిన మీ టైంలో నీళ్లు కలవలేదా అనేది నేను అడిగింది. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి వాటర్ని సద్వినియోగం చేసుకోండి, పంపులు ఆన్ చేయండి, ఉన్న రిజర్వాయర్ నింపండి, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను సజెషన్ చేశాను. ఆ సజెషన్ కూడా మా మీద గుడ్డగాల్సి మీదేద్దామనే ప్రయత్నం చేసిన మంత్రి గారు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆనరబుల్ మినిస్టర్.
గౌరవ సభకు ఒక విజ్ఞప్తి అధ్యక్ష. ఇప్పుడు గోదావరిలో నీళ్ళు రావట్లేదు అధ్యక్ష. ప్రాణహిత మిగతా ఇంద్రావతి ట్రిబ్యూట్ కింద వస్తున్నాయి, మేడిగడ్డకు వస్తున్నాయి. అన్నారం సుందిళ్ళకి ఎత్తిపోయాలంటే మేడిగడ్డ నుంచి గేట్లు వేసేదానికి అవకాశం లేదు. అయినప్పుడు ఉన్న ఫ్లోలో ఎత్తి అన్నారంలో వేయాలన్నా అన్నారం కూడా సీపేజ్ ఉంది అధ్యక్ష. దాన్ని కూడా మీరు నింపేదానికి ఇల్లేదు అని చెప్తున్నారు. అన్నారం నుంచి సుందిళ్ళకి వేయాలన్నా సుందిళ్ళు కూడా సీపేజ్కే మొదలైంది అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు నింపితేనే ఎల్లంపల్లికి వస్తాయి అధ్యక్ష. ఎల్లంపల్లికి వస్తేనే పెద్ద మనిషి చెప్పినటువంటి రిజర్వాయర్స్ అన్నీ మల్లన్న సాగరు, నాగరాయంగల్ సాగరు ఇవన్నీ నింపడానికి అవకాశం ఉంటుంది. ఎల్లంపల్లికే వచ్చే అవకాశం లేదు కాబట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో వేసేదానికి లేదు, అన్నారంలో నుంచి సింధుళ్ళకి వేసేదానికి లేదు. ఈ 3 లేకపోతే ఎల్లంపల్లికి వచ్చేదానికి అవకాశం లేదు. అది గమనించమని చెప్పి విజ్ఞప్తి. Now, question number 4001, Vanidevi garu. Honorable Minister. మీరే. అధ్యక్ష, డిఏలకు సంబంధించి గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్న నిజమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉద్యోగస్తులందరికీ డిఏలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఉంది. అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థని దారిలో పెట్టడం అనేది ప్రధానంగా మా ముందున్నటువంటి ఏకైక కర్తవ్యం. ఏ పరిస్థితిలో ఉందనంటే చివరికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి గత ప్రభుత్వం మా చేతికిచ్చింది. మేము వచ్చే నాటికి 7 లక్షల కోట్ల పైబడి అప్పులు, ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా ఉద్యోగస్తులు పొందలేక 15వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు చివరికి ఒక నెల కూడా దాటి 2 నెలలు 3 నెలల్లో పడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ముందుగా 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆర్థిక వ్యవస్థని ఒక ఘాట్లో పెట్టి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతూ మార్చి 1వ తారీఖు నాడు గత కొన్ని సంవత్సరాలుగా 1వ తారీఖు నాడు జీతాలు పొందలేనటువంటి రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థని ఘాట్లో పెట్టి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మార్చి నుంచి ఈనాటి వరకు కూడా ఏ ఒక్కరోజు కూడా తప్పకుండా 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కాపాడుకుంటూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. అట్లాగే అప్పులకు సంబంధించి అధ్యక్ష, జీతాలు రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే చాలా ఆశ్చర్యకంగా, వింటే చాలా బాధాకరంగా కూడా ఉంటుంది రాష్ట్ర ప్రజలకు కానీ సభ్యులకు కానీ. జీతాలు 5,000 కోట్లు ఉంటే అప్పులు ప్రతి నెల 7,000 కోట్లు కట్టాల్సి వస్తాం. ఇంతకంటే బాధాకరం ఇంకోటి ఏది ఉండదు అధ్యక్ష. చివరికి ఏ స్థాయికి వెళ్ళామంటే అసలు అప్పులు కట్టడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దుర్భరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని నేను అనుకుంటున్నాను. ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన చేసేటప్పుడు ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అలా టీఆర్ ప్రభుత్వం చెప్తే కేవలం 69,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుని 7 లక్షల కోట్లకు పెంచి ఆ అప్పు కూడా ఎటువంటి ఉపయోగం లేనటువంటి వాటిపైన ఖర్చు పెట్టి చివరికి కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడే స్పష్టంగా చెప్పారు ఇద్దరు మంత్రులు. ఏమైపోయిందో అంటే 10 సంవత్సరాల మీ పెట్టుబడి అంతా కూడా నిరుపయోగం చేసి రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా ఉపయోగం లేనటువంటి పరిస్థితులు నెట్టివేసిన ఈ దుస్థితిలో మేము ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి ఉద్యోగస్తులందరినీ కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. జీతాలు ఇచ్చుకుంటూ వచ్చాం. డిఏలకు సంబంధించి కూడా కేవలం జీతాలు ఒక్కటే కాదు, డిఏలతో పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు రావాల్సిన జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినటువంటి బకాయిలు కూడా, రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా అన్నీ కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక 40,000 కోట్ల రూపాయలు
పెండింగ్ పెట్టి ఈ రాష్ట్రానికి దోబరా ఖర్చు చేసి మాకు అప్పచెప్పారు. ఈ 40,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చే కార్యక్రమంలో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. జీతాలు ఇస్తూ ఉన్నాం. అట్లాగే డిఏలకు సంబంధించి వారు అడిగారు. అప్పటికే 2 డిఏలు ఆనాటి ప్రభుత్వాలు ప్రకటించి ఇవ్వకుండా పెండింగ్ పెట్టిపోయారు. ఆ డిఏల్ని మేము వచ్చిన తర్వాత చేయాలనుకున్న దాన్ని కూడా వీటన్నిటిని ఘాట్లో పెట్టి వాటిని కూడా జీతాలతో పాటు ఉద్యోగస్తులకు అందించాలనేదే మా సంకల్పం. తప్పనిసరిగా మా సంకల్పం, ఎందుకంటే మాకు చాలా చిత్తశుద్ధి ఉంది కాబట్టి విజయవంతం అవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. కొద్ది రోజుల్లోనే ఆర్డీఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తులు శుభవార్త తెలియజేస్తాం. థ్యాంక్ యూ.